యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఫస్ట్ సినిమా రిజల్ట్ బ్లాక్ బస్టర్ మంచి హిట్ కొట్టేసా అనుకున్నప్పుడు అయిపోయాను రైగా మనం ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ కలిగిందా? వస్తాయా రావా ఎలా ఉంటుంది ఆ ఆలోచనలో ఉన్నా. ఓకే, నెక్స్ట్ సినిమా ఏంటి? లేదు, మన ఫస్ట్ సినిమా టైంకి 25 ఏళ్ళు నిండిపోయినాయి కాబట్టి ఇంక మనం అయిపోయాం అలాంటివి లేవు. ఎప్పుడు ఇది మెచ్యూర్డ్గానే ఉన్నా. కొంచెం చిన్నప్పటి నుంచి పడిన స్ట్రగుల్కి దానికి దీనికి నేను మెచ్యూర్డ్గానే ఉన్నా. కొత్త బంగారు లోకం తర్వాత వచ్చింది నెక్స్ట్ బిల్లా కాదన్న, గోపి గోదావరి పెద్ద వంశీ గారి దగ్గర నుంచి వచ్చింది కాలే. దానికి ఒక కథ ఉంది, బ్యాక్ స్టోరీ. మా 84లోనే ఇప్పుడు అన్వేషణ రిలీజ్ అయిందన్న. 86, 87 ఆ టైంలో మా చిన్నాన్నగారు బిఎల్ చేసేవారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో. ఈలోపు మా ఇంట్లో మాకు తెలిసిన ఒక ఆయన కువైట్ వెళ్ళి ఒక VCR ఇచ్చాడు మాకు. అక్కడ ఒక పైరసీ క్యాసెట్ తోటి మా బాబాయ్ తెచ్చాడు. ఏ సినిమా? అన్వేషణ వంశీ గారి. ఆ క్యాసెట్ పెట్టడం, చూడటం, భయపడిపోవటం, మళ్ళీ ఎవరినో కానీ చూడాలి, భయపడాలి. ఇప్పుడు చూడన్న ఆ సినిమా 84లో ఆ టెక్నాలజీ ఏంటి, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నాకు ఫేవరెట్ మూవీ. అది హీరో హీరోయిన్లు ఎంతో బాగుంటారు, మ్యూజిక్ అదిరిపోద్ది. సత్యనారాయణ గారి క్యారెక్టర్, వైవిజీ గారి క్యారెక్టర్, శరత్బాబు గారి క్యారెక్టర్, దాంట్లో అందరికీ చాలా ఫేవరెట్స్. తెలివిగా 3 క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయాలన్నా. మల్లికార్జునరావు గారు నడిచి వస్తూ ఉంటారు. అసలు మా పులిరాజుల వంశంలో నేను పులిని చంపేటప్పుడు దాన్ని పెట్టి వచ్చి కుమా అని ఏడ్చింది, అందుకే వదిలేసానంట. ఇతని పేరు సంథింగ్, ఈ ఊరు సర్పంచ్, పులిని చంపానని చెప్తా ఉంటాడు. ఫ్రీజ్ కట్ చేస్తే వెనకాల నుంచి బావా అని ఆర్టిస్ట్ బాలాజీ గారు. యాదృచ్ఛికంగా చూడండి, వేళ పొద్దుటే ఆయన కేబీఆర్ పార్క్ దగ్గర కలిసా. ఓకే, చాలాసేపు మాట్లాడుకున్నా. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు కంటే యంగా ఉన్నాడు. ఇప్పుడు అది వేరే విషయం. బాలాజీ అవును, అలాగే ఉన్నాడు ఆయన. బావా ఏంట్రా అంటాడు. పులి కనపడింది, చింత పులి కనపడింది అంటాడు ఫ్రీజ్. వీడి పేరు మళ్ళీ సర్పంచ్ బావమరిది, వీడు ఎప్పుడు పులి కనిపించిందని చెప్తా ఉంటాడు. ఈ లోపు అవతల పక్కన సుబ్లాయ్ సుధాకర్ గారు వచ్చి పుల్లా గరిస్తే వీళ్ళిద్దరు భయపడిపోతారు. వీడి పేరు ఇంకోటి, వీడు ఎప్పుడు కూడా పుల్లా గరుస్తుంటాడు. ఇంట్లోకి వెళ్ళి ఈవిడ పేరు ఇది వైవిజయ్ గారిని. ఈవిడ ఎప్పుడు పులిబొమ్మలు కొడుతూ ఉంటుంది, అంటే ఫ్రేమ్ మీద దారంతో పులిబొమ్మ కొడుతుంటది. 4 క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ 40 సెకండ్స్లో అయిపోద్ది. అసలు నీకు అంత అది కీరవాణి సాంగ్ అని అద్భుతమైన పాటలు. ఆ వంశీ గారి ప్రభావం ఎక్కువ, అంటే సినిమా ఎక్కువ చూడాలి, ఆర్టిస్ట్ అవ్వాలని తర్వాత, యాక్టర్ అవ్వాలని తర్వాత సినిమా పిచ్చి అప్పటి నుంచి పట్టేసింది. ఆ క్యాసెట్ పదే పెట్టుకు చూడడం, మెల్లిగా ఏజ్ 34 సార్లు చూసుంటాను బ్లాక్ అండ్ వైట్ టీవీలో. అప్పట్లో థియేటర్స్లో హోల్స్ ఉండేవి కదా, అక్కడ వీడియో కెమెరా పెళ్ళిళ్ళకి ఎంత భోషణంలో ఉండేది కెమెరా, అందులో పెట్టి క్యాసెట్ పెట్టి రికార్డ్ చేసేవారంట. దాని మీద పైరసీ అని అదని, అవేమో క్యాసెట్ షాప్లు ఎక్కువ కదా, దాని మీద కూడా వంశీ గారి సినిమా తీసారు ఏప్రిల్ 1 ఆ క్యాసెట్ షాప్ దగ్గరికి వెళ్ళి VCRలో క్యాసెట్ అది తెచ్చుకోవడం. ఆ క్యాసెట్ ఎక్కువ చూడటం పిచ్చి పట్టింది. తర్వాత మహర్షి అని ఒక సినిమా అన్న, నాకు 7 ఏళ్ళు ఉంటాయేమో, 88. ఇది వరకు ట్రాఫిక్ పోలీసులు స్టాప్ బోర్డు ఒకటి పట్టుకునేవారు, దాని వెనకాల ఇలా హ్యాండిల్ ఉంటుంది, ఈ పక్క ఇలా ఆపుతూ ఉండేవారు కదా. వాళ్ళకి ఒక గొడుగులా ఉండి మధ్యలో ఉండేది ఒక చిన్న నుంచోడానికి ప్లేస్, మధ్యలోంచి పైప్ ఉండి పైన చిన్న అంబ్రెల్లా ఉండి అందులో నుంచునేవారు. అలాంటి దాని మీద భానుప్రియ గారి సిస్టర్ శాంతిప్రియ ఒక భరతనాట్యపు భంగిమలో స్టాప్ బోర్డు పట్టుకుని ఉంటుంది. వంశీ మహర్షి అని ఉంది ఈ సినిమా. వంశీ మహర్షిలో స్టిల్ బాగుంది. నేను నా ఏజ్ గ్రూప్ వెళ్తే వంశీ మహర్షి అంటే ఏంటో సరే ఎవరో చెప్పారు, అరే వంశీ అనేది డైరెక్టర్ గారి పేరు, మహర్షి అనేది టైటిల్, వంశీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్. అది ఫస్ట్ నన్ను ఆకర్షించిన ఇదన్న. ఉదయం పేపర్ అని ఉండేది దాసనారాయణ గారు ఆ టైంకి. ఆ ఉదయం పేపర్లో ఇలా తిప్పితే వెనకాల బ్యాక్ పేజ్లో సినిమాలు, ఆ మహర్షి అనేది ఆ పోస్టర్ ఆకర్షించి అప్పటి నుంచి సినిమాల మీద చూడాలని వ్యామోహం పెరిగింది. తర్వాత కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా మా ఊరు పక్కన మోరియా పరిసర ప్రాంతాలు తీస్తే మా బాబాయ్ కూడా ఎవరు కూడా షూటింగ్ చూసా. అలా ముదురుతూ వచ్చిందన్న. తర్వాత 91 అనుకున్నా బాగా గుర్తు, మైనర్ రాజా అని ఒక సినిమా షూటింగ్ అంతర్వేదిలో తీశారు. మంచి సాంగ్ ఉంటుంది, చెలియా చెంగల్వ పూల అని, ఎప్పుడైనా చూడు. ఊళ్ళో షూటింగ్ అంటే అదంటే ఇదేంటంటే, మా చిన్నాన్నగారు చెప్పాను కదా బిఎల్ చేశారని, ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ మెజిస్ట్రేట్కి ఎవరికో రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండో బంధువు ఏదో ఆయన పట్టుకుని మా ఇంటికి భోజనానికి పిలిపించారు. అలా రాజేంద్ర ప్రసాద్ గారిని చూసారు దగ్గర నుంచి ఏంటో
ఇప్పుడు ఆయన తోటి యాక్ట్ చేస్తున్నా అది 1-2 సార్లు చెప్తే అవునా ఎంతోమందికి ఇంటికి వెళ్ళినా గుర్తు ఉన్నది. అంత రోజుల్లో షూటింగ్ అది గుర్తుంది. సో అలా ముదురుతూ వచ్చిందన్న. సినిమా చూసిన సినిమాని ఎక్కువసార్లు చూసేయటం, మళ్ళీ సెకండ్ రిలీజ్లు ఉండేవి, సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడు చూసేయటం. ఆ సినిమా ఈ సినిమా లేదు, అందరి సినిమాలు చిన్న అన్నీ. కొన్ని ఎన్టీ రామారావు సినిమాలు కూడా వెనక్కి వెళ్ళి మేము సినిమా చూసి వయసు రాకముందు సినిమాలు ఉంటాయి కదా 81, అప్పుడు సినిమాలు మళ్ళీ చూసి అగ్గివీరుడు, అగ్గి బరాటా లాంటివి థియేటర్లోకి పడతా ఉండి పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కాంతారావు సినిమాలు, రామారావు అవి కూడా చూసేవాళ్ళు. సినిమా అంటే వంశీ గారు ఫోన్ చేశారా మీకు? మర్చిపోయిన అక్కడికి వచ్చాను కదా. అలాంటి వంశీ గారు రెండో సినిమాకి నాకు కాల్ వస్తే ఎలా ఉంటుందన్న, సూపర్ కదా. అప్పుడు థ్రిల్ ఫీల్ అయ్యాను. ఇందాక అలా తేలిపోయా అప్పుడు ఫీల్ అయ్యాను అనుకున్నా. వెళ్ళాను, సార్ నమస్తే సార్. నమస్కారం, అన్వేషణ సినిమా 30 సార్లు చూసాను సార్. ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు. అంటే థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండ్ అయితే అరే నువ్వు వెళ్ళి కూర్చో అంటాడు కదా ఫ్రీగాను. నేను ఓకే ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు ఫస్ట్. ఆ తర్వాత అందులో హీరో వేణుగారు, ఆయన పక్కన 4 కుర్రాళ్ళు ఉంటే అందులో క్యారెక్టర్ చేశా. ఆయనతోటి ఆ వ్యామోహం తీరింది, ఆయనతో చేయాలి. తర్వాత రైడ్ సినిమా అన్న, నాని తనీష్ది. తర్వాత బిల్లా. ఓకే. అంటే బిల్లా అనేది కూడా అంటే ప్రభాస్ చిన్నదేగా, చిన్న రోలే, బట్ ప్రభాస్ సినిమాలో ఆయనతోటే చేసిన సినిమా తోటి మళ్ళీ కుదరలే ఏంటో. ఓకే. రాజాసాబులో ట్రై చేయలేదా? రాజాసాబులో అడగలేదా? రాజాసాబులో అడిగా, మారుతి గారిని ఎందుకు అడగ, మారుతి గారు మాకు లేదు ఎందుకో అది అందులో ఏం దొరకలేదు. అంటే బిల్లాలో మీకు ప్రభాస్కి ఏమైనా కాంబినేషన్ సీన్లు ఉన్నాయా? కాంబినేషన్ సీన్ ఉంటుంది. కాంబినేషన్ సీన్ ఎలా అనిపించింది ప్రభాస్ గారితో అప్పట్లో యాక్ట్ చేయడం? అప్పటికి ప్రభాస్ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్తే అంత ఇన్ని కోట్ల మందికి ఇండియా బయటగా డార్లింగ్ అయినా. మీరు యాక్ట్ చేయడం 4వ సినిమాకు 5వ సినిమాకు చేసే వచ్చింది నాకు కొంచెం. ఆయన సునీల్ ఒకసారి ఏదో షూటింగ్లో ఉంటే ప్రభాస్ గారితో మాట్లాడాలంటే ఒకసారి ఫోన్ ఇచ్చాడు. అలా రిసీవింగ్ బాగుంటుంది అన్న ప్రభాస్ గారు. అది ఇంకా ఆయన గురించి మాట్లాడలేదు. మామూలుగా అతనితో లంచ్లో కూర్చున్న డిన్నర్ అది వేరుగా. ప్రపంచంలో ఎన్ని రకాల ప్రపంచంలో అన్ని ఫుడ్లు పెట్టేసి ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్ని రకాలు, అదొక రకమైన చాలా బాగా మాట్లాడతాడు ఆయన అందరితో. అది అంటే ఈ సినిమా ప్రభాస్ గారి ఫుడ్ కంటిన్యూస్ గా 15 రోజులు తింటే స్టంట్లు ఏం చేసుకుంటున్నాం. అబ్బే ఇంకా అసలు ఆ ఫుడ్ అది వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. అంటే మీరు అంటే ఈ కొత్త బంగారు లోకం సినిమా తర్వాత మీరు అన్నట్టుగా అవకాశాలు ఏమైనా వెయిట్ చేశారా? వెంటనే చాలా ఆఫర్లు వచ్చేసాయి. 2008 కదన్నా, 9లో ఆ 3-4 సినిమాలే చేశా. 10 నుంచి సంవత్సరానికి 10-12 సినిమా మూవీస్ చేసుకుంటా. అంటే ఆఫర్లు బిజీ అయిపోయారా కొత్త బంగారులో? కొంత నాకు ఇక్కడ అవగాహన లేకపోవడం, నేను తిరిగేది అది, నేను కొంచెం అంటే మీరు కొంచెం మొహమాటస్తులు అనుకుంటానా అసలు ఎవరిని అంటే ఆ కమ్యూనికేషన్ అంటే వెళ్ళి నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని నేను ఫ్రెండ్షిప్ చేయను. అది నువ్వు మామూలుగానే ఫ్రెండ్, నీ తోటి అవసరం వస్తే అడుగుతా. నీకు అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి అక్కడ చేసి పెడతా. బట్ నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని మటుకు ఫ్రెండ్షిప్ చేయలేను. అలా పెంచలేదు, నేను అలా పెరగలేదు, అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి కూడా రాలేదు.